శివుడు అనుగ్రహించాడా? అలా ఇలా ఉండదు. అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, మిగిలిన దేవతల యొక్క అనుగ్రహం వేరు, శివానుగ్రహం ఒక్కటి వేరు. ఆయనది మామూలుగా ఉండదు. ఉపమన్యువు ఒకప్పుడు ఆవు పాలడిగాడు తల్లిని. తండ్రి లేడు, ఎక్కడి నుంచి తెస్తుంది? పిల్లలందరూ ఆడుకునే వాళ్ళు ఏడిపించారు, తండ్రి లేని వాడి విని ఆవు పాలు ఎక్కడ తాగుతామని. తల్లి వాడి బాధ చూడలేక బియ్యపు పిండి నీళ్లలో కలిపిచ్చింది. వాడు పాలు అనుకుని తాగేసి మూతికి బియ్యపు పిండి అంటుకుంటే పరిగెత్తుకుంటూ ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఆవు పాలు ఇచ్చింది, తాగానన్నాడు. వాళ్ళ పిండి రవ్వలు పెదవుల మీద చూసి, నీ ముఖం, నీకు తండ్రి లేడు, ఆవు పాలు ఎక్కడివి? మీ అమ్మ వరిపిండి నీళ్లలో కలిపిచ్చింది, అదిగో నీ మూతి మీద బియ్యపు పిండి ఉందన్నారు. వాడు తిన్నగా వెళ్ళి ఏడిచాడు తల్లి దగ్గర. ఏమ్మా, నాకు తండ్రి లేడా? నాకు ఇచ్చేవాడు లేడా ఆవు పాలు అని అడిగాడు. నీకు తండ్రి లేడని ఎవడు చెప్పాడు? సమస్త లోకములకు తండ్రి శివుడు. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండులో యజమానులింగం, 8 ఆయన. కాబట్టి సూర్యుడిని చూస్తావా శివుడే, చంద్రుడిని చూస్తావా శివుడే, భూమిని చూస్తావా శివుడే, అగ్నిని చూస్తావా శివుడే, వాయువా శివుడే, ఏది చూడు శివుడే, ఆకాశమా శివుడే, శివుడు కానిదేది. కాబట్టి ఆ భావనతో నువ్వు చూడగలిగితే లోపల చూసి సంతోషించవచ్చు. బయట చూడాలనుకుంటున్నావా, ఆలయంలోకి వెళ్ళి శివమూర్తిని చూసి నమస్కారం చేయొచ్చు. నువ్వు ఎలా పూజ చేద్దామన్నా అలా నీకు దొరికేటటువంటి వాడు. దొరకడం కాదు, నీవు ఆయన పట్ల స్వతంత్రుడవైపోయి ఆయన్ని తెచ్చుకుని అలా అర్చిస్తే ఆయన నీకు ఏదైనా ఇస్తాడు. నాకు ఇంకా భయం ఎక్కడుంది? ఇక్కడ కూర్చుని ఉన్నాడు నా తండ్రి.